యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 6వ అంశము, సిలువను చూసినప్పుడు మనకు కనబడేది ఏంటంటే నలుగగొట్టబడుట. నిన్నటి దినాన కూడా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్పారు. దెబ్బ తగిలినప్పుడు వచ్చే వేదన కన్నా నలుగగొట్టబడినప్పుడు వచ్చే వేదన ఇంకా ఎక్కువ అని. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకొని దానికి ఒక బ్యాండేజ్ వేయడానికో కుట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నలిగిపోయినప్పుడు వచ్చే వేదన సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నలుగగొట్టబడ్డారు అనే మాట నిన్న మనం దేవుని వాక్యంలో దైవజనుల ద్వారా విన్నాము. ఈరోజు కూడా ప్రాముఖ్యంగా అదే అంశాన్ని గురించి కల్వరి సిలువను చూసినప్పుడు, సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన మన కొరకు నలుగగొట్టబడ్డారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. శ్రమకు, బాధకు, నొప్పికి సిలువ ఒక గొప్ప నిదర్శనంగా మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూస్తే మనకి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకంటే 10వ వచనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము, అతని నలుగగొట్టుటకు యెహోవాకు. ఎవరైనా వేదన పొందుతుంటే ఒకవేళ వారు శత్రువులైతే మనము చూసి ఊరుకోగలమేమో, మౌనంగా ఉండగలమేమో. ఒక చెడ్డవారు, చెడ్డ వ్యక్తులు వేదనను, శ్రమను నలుగుడు గుండా వెళ్తూ ఉంటే మనం చూసి పోతే పోన్లే, వాళ్ళు చేసిన విషయానికి వారు అనుభవిస్తున్నారేమోలే ఆ శ్రమ, ఆ బాధ, లేకపోతే అని కొన్నిసార్లు సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నవారు, దేశ విద్రోహులుగా ఉన్నవారు, ఇతరులకు మరి కష్టాన్ని, నష్టాన్ని కలుగజేసే వారికి కొన్నిసార్లు కోర్టు ద్వారా లేదంటే ప్రభుత్వాల ద్వారా కొన్ని రకాలైన శిక్షలు అమలు చేయబడినప్పుడు మనం సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే ఓకే, వాళ్ళు ఎవరినో ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఒక బాంబు పెట్టి ఆ బాంబ్ బ్లాస్ట్లో చాలామంది చనిపోయారు కనుక అందులో రుజువు చేయబడిన నేరస్తులకు వారికి తగిన శిక్షనే ప్రభుత్వం వారు లేదంటే న్యాయస్థానాలు అమలు చేస్తున్నాయని మనం మౌనంగా ఉంటాం. కానీ అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరిని నలుగగొట్టుటకంటే యేసుక్రీస్తు ప్రభువారిని నలుగగొట్టుటకు. దేవుడు ఎందుకు ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడడానికి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారుని అనే మాట ఫుట్నోట్లో నంబర్ 3 అనే నంబర్ ఉంది. 3 దగ్గర చూస్తే జనితైక కుమారునిగా, హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్, ఒక్కడే ఒక కుమారుడు, ఆ ఒకే ఒక కుమారుణ్ణి, లోకాన్ని మనందరినీ ఎంతో ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించి మన కొరకు ఆయనను నలుగుడు గుండా, శ్రమ గుండా పంపించడానికి మరి పరమ తండ్రి ఇష్టపడ్డారు అనే మాట మనం గమనించాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఇదే అంశాన్ని మరొక కోణంలో మనం చదవగలం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ, తన కుమారుని పంపించడంలో ఏముంది? ప్రేమ. దేర్ ఇస్ లవ్. వెన్ గాడ్ సెంట్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. ఎందుకు పంపించారు? చూడండి, కొన్నిసార్లు మన ఇంటికి కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు. చాలాసేపటి దాకా అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు కూడా మనకి కొన్ని వస్తువులు బ్యాగ్లో మోసుకొచ్చారనుకోండి, మీ ఇంట్లో క్లీనింగ్ బాగానే జరుగుతుందా మేడం, మీ ఇంట్లో అన్నీ శుభ్రంగా ఉన్నాయని అప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏదో ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్మడానికి కొంతమంది ఉంటారండి. దే కమ్ విత్ అన్ అజెండా. వాళ్ళు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని వస్తారు. చాలాసేపటి దాకా మనకు అసలు అర్థం కాదు వీళ్ళు ఎవరు,
వీళ్ళెందుకు వచ్చారు, వీళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఏ పని నిమిత్తము వచ్చారు. ఇప్పుడు పరమ తండ్రి, పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని, తన అద్వితీయ కుమారుని, తన జనితైక కుమారుని, ఇక్కడ ఫుట్ నోట్లో 2 అనే నంబర్ ఉంది. అద్వితీయ కుమారుని దగ్గర, అద్వితీయ అనే దగ్గర నంబర్ 2 అని ఒక సంఖ్య వేయబడింది. ఆ క్రింద ఫుట్ నోట్లో చూస్తే ఒక్కడే కుమారునిగా, తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించడం వెనకాల వాట్ వాజ్ గాడ్స్ ఇంటెన్షన్, వాట్ వాజ్ ద పర్పస్ వై జీసస్ వాజ్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి వెనకాల గల దేవుని ఉద్దేశం ఏంటంటే అందులో ప్రేమ ఉంది. ఆయనను నలుగొట్టడానికి తండ్రికి, యెహోవాకు ఇష్టమాయను. ఒకే ఒక్క బిడ్డ ఉంటే, ఆ ఒకే ఒక్క బిడ్డ సఫర్ అవుతూ ఉంటే క్యాన్ ఎనీబడీ సీ? చెప్పండి. మనం ప్రేమించిన వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, దే ఆర్ ఇన్ యూనిటీ, పర్ఫెక్ట్ యూనిటీ. వారి మధ్యలో ఏ విధమైన అరమరికలు లేవు. దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 వ్యక్తులుగా హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా త్రియేక దేవునిగా ఉన్న దేవుడు, వారి మధ్యలో ఏ అరమరికలు లేవండి. అంత ఐక్యతతో ఉన్న, మరి ఒక మ్యూచువల్ లవ్ అండ్ యూనిటీతో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు యెహోవా ఆయనను నలుగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అంటే ఎందుకు పంపించారు? యేసుప్రభు అసలు ఎందుకు వచ్చారంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్, దెర్ ఇస్ లవ్. సిలువను చూసినప్పుడు మనకేమి జ్ఞాపకం రావాలంటే, నా కొరకు నలుగగొట్టబడిన నా రక్షకుడు. ఎలా నలిగిపోయారు? 2 అంశాలు ఈరోజు చాలా త్వరగా మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా మనం చూసినట్లయితే మానసికంగా నలిగిపోయారు. రెండవదిగా మనం చూసినట్లయితే శారీరకంగా నలిగిపోయారు. నలుగుడు, సఫరింగ్ అనేది ముందు ఆయన మానసికంగా అనుభవించారు. హీ వెంట్ త్రూ ఇమోషనల్ స్ట్రగుల్, హీ వెంట్ త్రూ సైకలాజికల్ స్ట్రగుల్. కొన్ని వేదనలు ఉంటాయండి, కొన్ని పరిస్థితులు వస్తాయి. దేహానికి ఏ దెబ్బ తగలదు, కానీ మానసికంగా చాలా కృంగిపోతాము, చాలా నలిగిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధమైన మానసికమైన నలుగుడు గుండా వెళ్ళారు. దానికి సూచన ఏంటంటే, గెత్సెమనే తోటలోనికి ఆయన శిష్యులతో పాటు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు పొందిన అనుభవము. ఒక్కసారి మన లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అప్పటికింకా సైనికులు యేసయ్యని పట్టుకోలేదు, అప్పటికింకా ఆయన బంధించబడలేదు, అప్పటికింకా ఆయన చేతులలో, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడలేదు. బట్ స్టిల్ జీసస్ వెంట్ త్రూ హ్యూజ్ స్ట్రెస్. చాలా మానసికంగా ఆయన నలిగిపోతున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి నెక్స్ట్ ఏమి జరగబోతుందో పర్ఫెక్ట్గా తెలుసు. కొన్నిసార్లు మనం ఏదైనా సర్జరీ ఉందనుకోండి, వెళ్ళక ముందు భయం వేస్తుంది. ఏమన్నా వినుంటే వాటిని బట్టి ప్రాబబ్లీ నాకు కూడా అలాగే జరుగుతుందని ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ రియాలిటీలో ఎగ్జాక్ట్గా ఒక సర్జరీ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎగ్జాక్ట్గా మనం గో త్రూ అయ్యే వరకు మనకి తెలీదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడే మానవ రూపంగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ గెత్సెమనే తోటలో ఆ నెక్స్ట్ ఏమి జరగబోతున్నాయి, సిలువ మరణాన్ని ఆయన ఎలా పొందబోతున్నారు, అవన్నీ ఎగ్జాక్ట్గా ఆయనకు తెలుసు. అవన్నీ తెలిసి ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. దీని గురించి మెడికల్ టర్మినాలజీలో ఒక మాట ఉంటుంది, హెమటోహైడ్రోసిస్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళి కూడా వెతకచ్చు. హెమటోహైడ్రోసిస్ అంటే అర్థం ఏంటంటే, శరీరంలో ఉన్న రక్తనాళాలు అవి బ్రేక్ అయిపోతాయంట. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, చాలా ఎక్కువ మానసికమైన ఒత్తిడి, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఆర్ ఇమోషనల్ స్ట్రెస్ గుండా ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ శరీరంలో రక్తనాళాలు చిట్లిపోయి వాటిలో నుండి రక్తం బయటకు వచ్చి మనిషికున్న స్వేదరంధ్రాలు అంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, స్వెట్ పోర్స్, వాటిలో నుండి చెమట కాకుండా రక్తం బయటకు వస్తుంది. అప్పటికింకా యేసు ప్రభును శారీరకంగా హింసించడం మొదలుపెట్టలేదు రోమా సైనికులు, ఇంకా ఆయనను బంధించనే లేదు. కానీ మానసికంగా ఆయన నలిగిపోయారు. నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ హీ వుడ్ గో త్రూ,
ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఆయన ఎలాంటి శ్రమ గుండా వెళ్ళబోతున్నాడు సంపూర్ణంగా ఎరిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మానసికంగా నలిగిపోయారు. ఎందుకు నలగాల్సి వచ్చింది యేసయ్య? అయ్యా నువ్వు ఇంతెందుకు నలిగిపోయావయ్యా, అంత ఒత్తిడి గుండా ఎందుకు వెళ్ళావయ్యా అంటే ప్రేమ, అంతే. ఒకటే ఒక జవాబండి. ఇందులో ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మానసికంగానే కాదు ఒత్తిడి పొందింది, శారీరకంగా కూడా ఆయన ఒత్తిడిని నలుగగొట్టబడుట అనే అనుభవము గుండా యేసు ప్రభువారు వెళ్ళారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. కొరడాలతో కొట్టబడిన యేసయ్య ఒక్కసారి ఊహించుకుంటే ఆ కొరడాలు సామాన్యమైన కొరడాలు కాదండి. ఏదో చిన్నగా మనం ఈత బెత్తం అంటాం కదా, పిల్లల్ని ఇప్పుడు కాలంలో పిల్లల్ని ఎవరు కొట్టట్లేదండి. కొడితే ఇంటి నుంచి వెళ్ళిపోతామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్. కానీ ఇంతకుముందు జనరేషన్లో మనం స్కేళ్లతో, బెల్టులతో, ఆ తర్వాత ఈత బెత్తాలతో అమ్మా నాన్నలు మనల్ని ఏం చేసేవాళ్ళంటే డిసిప్లిన్ చేసి మనకి బుద్ధి చెప్తూ ఉండేవారు. అలాంటి చిన్న చిన్న వస్తువులు కాదు, చిన్నగా కొంచెం చురక తగిలి కొంచెం నొప్పొచ్చి సెట్ అయ్యేలాంటి కొరడాలు కాదండి, రోమా కొరడాలు. వాటికి ఎండ్లో కొన్ని రకాలైన హుక్స్ ఉండేవి. ఆ హుక్స్ ఏం చేసేవంటే ఆ కొరడాతో కొట్టగానే ఆ ఫ్లెష్ని, అంటే వెనక వీపు మీద ఉన్న మాంసాన్ని చీల్చేవన్నమాట. అంటే వీపు మీద యూ కెన్ ఇమాజిన్ ఆ చారలు, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాంసాన్ని ఆ కొరడాలు చీలుస్తూ ఉన్నప్పుడు, కొరడాలతో కొడతా ఉన్నప్పుడు ఒక్కొక్క కొరడా దెబ్బకు ఆయన వీపు మీద ఆ చారలు, రక్తము, ఆయన యొక్క ఫ్లెష్ కూడా అంతా వస్తూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ జీసస్ హ్యాస్ సఫర్డ్. పోనీ ఇంకా అలా ఆయన చనిపోయారంటే కాదు కదా, ఒక పక్క కొరడా దెబ్బలు కొట్టబడుతూ. రెండవదిగా మనం చూసినట్లయితే 29వ వచనంలో ఇదే క్రింద భాగంలో ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు, ముండ్ల కిరీటాన్ని సింపుల్గా పెట్టలేదు, ఆయన తలలో దించారండి ముండ్ల కిరీటం. బికాస్ దే మేడ్ ష్యూర్ బ్లడ్ ఫ్లూ ఫ్రమ్ హిస్ హెడ్. ఆయన తల నుండి రక్తము కారునట్లుగా ముండ్ల కిరీటాన్ని వారు యేసుక్రీస్తు ప్రభువారికి ధరింపజేశారు. మనందరికీ తెలుసు ఆయన చేతులలో, కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెము. అండ్ హీ వాజ్ మేడ్ టు క్యారీ అ హెవీ క్రాస్. చాలా బరువైన, చాలా కరుకైన సిలువను యెరూషలేము వీధులలో ఒక ప్రక్క కొరడా దెబ్బలు, ఒక ప్రక్క శ్రమ, ఒక ప్రక్క నొప్పి, ఒక ప్రక్క వేదన పొందుతున్న యేసయ్యతో బరువైన సిలువను మోయిస్తూ యెరూషలేము వీధుల గుండా ఆయన నడిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమను గురించి మన 4 సువార్తలు చదివినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఎంతగా నలుగగొట్టబడగలరో అంతగా యేసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడ్డారు అనడంలో ఎలాంటి సందేహము కూడా లేదు. హీ వెంట్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అండ్ సఫరింగ్. మాటలలో వర్ణించలేనంత శ్రమ, వేదన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఎందుకయ్యా ఇంతెందుకు నలుగొట్టబడ్డావు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ నలుగగొట్టబడుట అనే మాటనే తిరిగి మనం చూస్తాం. చూడండి, మన పాపములను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఎందుకు నలుగగొట్టబడ్డావు యేసయ్య? నువ్వు అంత నలిగిపోవాలా నువ్వంటే మన దోషములను బట్టి. నీ దోషము నా దోషమే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడడానికి కారణము అయినది. ఇట్ వాజ్ ఆర్ సిన్, ఇట్ వాజ్ ఆర్ వీక్నెసెస్. మన బలహీనతలే, మన పాపమే, మన అపరాధములే, మన ఇనిక్విటీస్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నలగొట్టబడడానికి కారణము అయింది. పాపమునకు జీతము మరణం. అది మనం పొందకుండా మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. హీ వాజ్ అవర్ సబ్స్టిట్యూట్. ఆయన మనకు బదులుగా నలుగొట్టబడ్డారు. ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతున్నావా? చాలాసార్లు నలిగిపోతాం, కానీ నలిగిపోతున్నామని మనకి తప్ప ఎవరికి తెలియదండి. ఎంత నలిగిపోతామో నలిగే వ్యక్తికే తెలుస్తుంది.
కొన్నిసార్లు ఎవ్వరికి చెప్పలేము. కొన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు కూడా. కొన్నిసార్లు చెప్పినా చాలా లైట్ తీసుకుని, ఇంత చిన్నదానికి ఇంత ఫీల్ అయిపోతున్నావా? కానీ వెళ్ళే వారికి తెలుసు ఆ నలిగిపోవటం అనేది ఎంత ఇబ్బందికరంగా, ఎంత వేదనకరంగా ఉంటుందో నలగగొట్టబడే వారికే తెలుసు. అది మానసికమైన నలుగుడైనా, శారీరకమైన నలుగుడు అయినా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ పెయిన్ అండ్ సఫరింగ్ టుడే, రిమెంబర్ క్రైస్ట్ అండర్స్టాండ్స్ ఇట్ ఫుల్లీ. ఒకవేళ నీవు నలగొట్టబడుతూ ఉన్నట్లయితే, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా, నిన్ను సంపూర్ణంగా నీ నలుగుడును యేసయ్య అర్థం చేసుకోగలరు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అందుకే ఈ మాట ఉంటుంది. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు, యేసయ్య వద్దకు ధైర్యంగా ఎందుకు వచ్చి మనం ప్రార్థన చేయగలమంటే, ఆయన సహానుభవము లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకు అన్నిటిలో సహానుభవము ఉంది. మనలాంటి అనుభవాలు ఇంకా మనకన్నా ఎక్కువగా యేసయ్య వెళ్ళారండి. మనకన్నా ఎక్కువగా ఆయన నలుగొట్టబడ్డారు. ఆయన సహానుభవము కలిగిన దేవుడు. నీ భర్తకి నీ వెళ్ళే శ్రమ యొక్క సహానుభవం లేకపోవచ్చు. నీ స్వంత ఫ్యామిలీ మెంబర్స్, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు ఒకవేళ నీవు నలిగిపోతూ ఉంటే సహానుభవం వారికి ఉండకపోవచ్చు. ఎవరి బాధ వాళ్ళదే కదండి. కొంతవరకు ఎదుటి వారితో పంచుకోవడం వల్ల మనకు ఉపశమనం, ఆదరణ కలుగుతుందేమో, కానీ కొన్నిసార్లు మన నొప్పి మనం భరించుకోవాల్సిందే. వీ హ్యావ్ టు గో త్రూ. మన జీవితంలో కొన్ని మనం ఎదుర్కొనే పరిస్థితులు మనం వెళ్ళాల్సిందే, ఆ మార్గంలో నడవాల్సిందే. కానీ మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయన సహానుభవం గలవాడు కనుక ఆయన మనల్ని అన్ని విషయాల్లో అర్థం చేసుకోగలడు, అన్ని విషయాల్లో మనల్ని బలపరచగలడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను చూసినప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన నలుగగొట్టబడ్డారని జ్ఞాపకం చేసుకొని, నీవు వెళ్తున్న నలుగుడు ఆయన అర్థం చేసుకోగలడని ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఆదరణ, ఆయన ఇచ్చే ఆ సూదింగ్ కంఫర్ట్, ఎవరు ఒక అనుభవం గుండా వెళ్తారో ఆ అనుభవం గుండా ఇంకెవరైనా వెళ్తూ ఉంటే సరైన ఆదరణ వారు అనుగ్రహించగలరండి. యేసు ప్రభు మన కొరకు గాయపరచబడ్డారు, మన కొరకు బాధించబడ్డారు. ఎందుకంటే ఆ బాధను, ఆ వేదనను మనం అనుభవించకుండా మనకు బదులు మన స్థానాన్ని తీసుకున్న దేవుని స్తుతిస్తూ ఆయన ప్రేమలో కొనసాగునట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడిన నీ వాక్యంలో ఉంది. అయ్యా, మా కొరకు మీరు నలుగొట్టబడ్డారు, నీకు స్తోత్రాలు. మా కొరకు మీరు వేదన పొందారు, నీకు స్తోత్రాలు. మానసికంగా, శారీరకంగా యు వర్ క్రష్డ్ ఫర్ అవర్ సేక్, ఫర్ మై సేక్ లార్డ్. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ ప్రేమ లోతుగా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. దీని వెనకాల కేవలం నీ ప్రేమ మాత్రమే ఉందని మేము అర్థం చేసుకొని ప్రభువా, నిన్ను ఇంకేమాత్రం మేము బాధించకుండా నాయన నిన్ను సంతోషపరిచే వారముగా, నిన్ను ఆనందింపజేసే వారముగా, నీ కొరకు సాక్షులంగా సాగే కృప మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.